అని అసలు మీరు ఎంత వెయిట్ కొట్టాలి, ఎంత వెయిట్ కొడితే మీ మజిల్ బిల్డ్ అవుతుంది. ఇక నేను ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అని చెప్పేసి 6 to 10 reps అని చెప్పేసి 10 to 15 reps అని చెప్పేసి ఇవన్నీ చెప్పను. మీ బాడీకి ఎంత వెయిట్ కొట్టాలి అది ఎట్లా తెలుసుకుంటారు మీరు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కే షోల్డర్ ప్రెస్ కొడదాం అనుకుంటున్నా. 40 kg డంబుల్ తీసుకుంటున్నా. ఇది నా స్టార్ట్ పొజిషన్. డంబుల్ తీసుకున్నా, ఇది పుష్ చేసిన ఈడికెళ్ళి నేను 1 rep కొడతానో 20 reps కొడతానో అది సెకండరీ. కాకపోతే ఫెయిల్ అయినా సెట్ మంచిగా అయినా నేను మళ్ళా ఇలా దింపేసుకొని టెక్నిక్తోని దింపుతా. ఇప్పుడు ఈ 40 kg డంబుల్ అనేది షోల్డర్ ప్రెస్లా నా అవు కాదు. నేను 50 kg కూడా కొట్టగలుగుతానేమో రెప్స్. కాకపోతే మీరు చేస్తారు కదా, అటొకడు ఇటొకడు ఇంకొకడు, ఆడికెళ్ళి ఒక డంబుల్ ఇస్తాడు, ఇడికెళ్ళి ఒక డంబుల్ ఇస్తాడు, అప్పుడు మీరు కొడతారు. ఇప్పుడు మీ అంతలో మీరు ఆ డంబుల్ ర్యాక్ నుంచి స్టార్ట్ పొజిషన్కే లేపలేకపోతుర్రు, మళ్ళీ సేఫ్గా దింపలేకపోతుర్రు. ఇక కొట్టేం ఫైనల్లీ ఒకటి చెప్తా, బాడీ పెరగకపోవడు సెకండరీ, కానీ ముక్కులు వలగొట్టుకోకూడదు.